ఎరా ఎలా అనిపించింది ఎఫ్ఎల్ కుక్కేసాడు మొత్తం. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. అందరూ అన్నారు. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు మామూలుగా లేవు. ఇంకా విజయవాడ ఎండల గురించి తెలిసిందే కదా, దంచేస్తున్నాయి. ఈ సమ్మర్ సీజన్లో మంచి చిల్అవుట్ ప్లేస్ గురించి చూస్తున్నారా? అయితే మీకోసం ఇవాళ మంచి ప్లేస్ తీసుకొచ్చా. పేరు వచ్చి డెజర్టినో షేక్స్ అండ్ మోర్. అసలు ఇక్కడ నాకు అంబియన్స్ చూస్తే చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడాక నాకు కొత్త కొత్త విషయాలు తెలిసినాయి. అవేంటో మీకు కూడా చెప్తా లోపలికి వెళ్ళిపోయాక. ఇక్కడ ముఖ్యంగా తినాల్సినవి, తాగాల్సినవి పిజ్జాస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ అండ్ వెఫెల్స్. అండ్ ఇవే కాకుండా వీటితో పాటు మనకి ఇటాలియన్ స్టార్టర్స్, కాఫీస్ అండ్ బ్రెడ్ అండ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఇది వచ్చి ప్యూర్ వెజ్ ఇక్కడ దొరికే అంత. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి చిల్అవుట్ అవ్వచ్చు. సమ్మర్ సీజన్లో విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ అందుకంటే ఇంపార్టెంట్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆల్లో పెట్టుకోండి. అన్ని డెజర్టినో షేక్స్ అండ్ మోర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తా, చూసేయండి. ఫ్రెండ్స్, మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది పడమట హై స్కూల్ రోడ్ జంక్షన్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రైతు బజార్ రోడ్. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి గురునానక్ కాలనీ వెళ్ళే రోడ్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ ఆఫీస్ ఉంటుంది, దానికి కిందే డెజర్టినో షేక్స్ అండ్ మోర్. మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా ఎక్కడ ఉందని. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మీకు ఒకసారి క్విక్ గా అంబియన్స్ చూపిస్తా, చూసేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా అంబియన్స్, నాకైతే చాలా బాగుంది. ఏంటంటే సమ్మర్ సీజన్లో చక్కగా వచ్చి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ చిల్అవుట్ అవడానికి బెస్ట్ ప్లేస్. మీకు స్టార్టింగ్ చెప్పే కదా, ఇంకా దీని గురించి క్లియర్గా తెలుసుకుందామని కొత్త కొత్త విషయాలు. ఇప్పుడైతే మన పక్కన బ్రదర్ ఉన్నారు, ఒకసారి నీట్గా తెలుసుకుందాం అన్ని. బ్రదర్, మీ పేరు? బాబీ అండి. ఓకే. అంటే మాకు డెజర్టినో గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, యాక్చువల్లీ ఈ ప్లేస్లో మీకు మల్టిపుల్ ఆఫ్ డెజర్ట్స్ అనేవి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. మోస్ట్లీ ఇక్కడ మనకి మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చి పిజ్జాస్ అండి. పిజ్జాస్ అండ్ థిక్ షేక్స్ అండ్ మిల్క్ షేక్స్ ఉంటాయి, వాఫిల్స్ ఉంటాయి, కాఫీ షాప్ ఉంటుంది, ఫ్రైస్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఐస్ క్రీమ్స్. మనకి ప్యూర్ ఐస్ క్రీమ్స్, నాట్ ఏ ఫ్రోజన్ డెజర్ట్ మనది. అండ్ కమింగ్ టు పిజ్జాస్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మైదాస్. ఓకే. మైదా మైదాస్ యూజ్ చేయం సార్, ఓన్లీ వీటే యూజ్ చేస్తాం. అండ్ వీ కంపేర్ టు దే, ఇప్పుడు జనాలకి ఏంటంటే వీట్ అని చెప్పామంటే నార్మల్ వీట్ అనుకుంటారు. అండ్ వీట్ కూడా నార్మల్ వీట్ కాదు, ఇది దురం వీట్ అని చెప్పి ఇట్లా నుంచి మేము ఇంపోర్ట్ చేస్తాం. క్రాప్ అనేది ఓన్లీ ఇటలీలోనే అయింది, దురం వీట్ అనే క్రాప్. అండ్ దాంతో చేస్తాం. ఇది వచ్చేటప్పటికి చాలా ఫైనెస్ట్ గా ఉంటది. ఎలా అంటే మన కాస్మెటిక్ పౌడర్స్ అంత స్మూత్నెస్ వస్తుంది. అండ్ మీరు పిజ్జా ఇక్కడ టేస్ట్ చేశారంటే బయట టేస్ట్ చేసిన దానికి ఇక్కడికి మీకు ఆన్ ది స్పాట్ లో 100% రిజల్ట్ కనపడింది, డిఫరెన్స్ వెంటనే కనపడింది. అండ్ డైజెషన్ ఫ్రీ కూడా. థిక్ షేక్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ప్యూర్ A2 మిల్క్ తో చేస్తాం. ఏంటంటే క్రిస్టల్ ఫ్రీ మంది, క్రిస్టల్స్ అనేది ఎక్కడా రాదు. అండ్ మోస్ట్లీ మనం ఈ థిక్ షేక్ లో యూజ్ చేసేది కూడా వెనిలా అనేది కూడా న్యాచురల్ ఎసెన్స్, ఫ్లవర్స్ నుంచి మనం అట్రాక్ట్ చేస్తాం. అండ్ చాక్లెట్ కూడా యూజ్ చేసేది ప్యూర్ బెల్జియం డార్క్ చాక్లెట్, అది కూడా మనం యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసి యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేపాటికి ఏదంటే ప్యూర్ రా మెటీరియల్ నుంచి ఫినిషింగ్ గుడ్స్ దాకా ఏదైనా మన స్టోర్ లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఏది బయట నుంచి తీసుకురావడం సంథింగ్ అలా ఉండదు. అండ్ మోస్ట్ స్పెషల్లీ ఏది అంటే మాది ఓపెన్ కిచెన్. ఏదైనా సరే కస్టమర్ వచ్చి ఆర్డర్ చేస్తే అది ఫినిష్ అయ్యి కస్టమర్ టేబుల్కి వెళ్ళేదాకా ఎవ్రీథింగ్ దే కెన్ బి సీన్. స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? 6 months అవుతుంది. 6 months అవుతుంది. అంటే మనకి స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్స్ ఉన్నాయా? అండ్ స్విగ్గీ జొమాటో రెండు ఉన్నాయి. అండ్ కమింగ్ టు మోర్ ఓవర్ మనది ప్యూర్ 100% వెజ్ స్టోర్. ఎక్కడ ఎగ్ మిక్స్ కానీ ఏది ప్యూర్ 100% వెజ్ స్టోర్. అండ్ మన దగ్గర మోస్ట్లీ జైన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. జైన్ ఫుడ్ అనేది మన దగ్గర కంపల్సరీ మెయిన్. అండ్
ఇఫ్ కస్టమర్ మీరు వచ్చారు, మీకు ఇలా నచ్చలేదు, మీరు కస్టమైజ్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, కస్టమర్ టేస్ట్కి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. ఏ ఫుడ్ అయినా సరే, కమింగ్ టు పిజ్జా, స్టిక్ షేక్, మిల్క్ షేక్, ఏదైనా సరే కస్టమర్ టేస్ట్ బట్టి రీచ్ అయ్యేలాగా వాళ్ళకి కావాల్సినట్టు మనం చేసేస్తాం. ఇంకోవర్ మనకి ఇక్కడ ఒక పార్టీ హాల్ కూడా ఉంది. అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, సో ఇంటరాక్షన్ అండ్ డిస్టర్బెన్సెస్ అలాంటివి లేకుండా సపరేట్గా 50 to 20 పీపుల్ వరకు మనం ఇక్కడ పార్టీస్ ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ కిట్టి పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, అండ్ మీట్ ఓవర్స్ కానీ ఏదన్నా సరే అనేది మనకి పార్టీ హాల్ సపరేట్గా ఉంది. అండ్ కమింగ్ టు దిస్, ఇది మన జర్నీ వాల్. ఇది మన 2008 స్టార్ట్ అయింది సార్. అండ్ 2012 గ్రాండ్ వంటర్ ఇన్ వడోదరా, అండ్ అవుట్లెట్స్ ఇన్ 4 outlets in Gujarat in 2014, and 2015 సన్సృష్టి స్టేక్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ మనకి ఇటలీలో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రాంచైజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ అయింది. అండ్ మనకి మేజర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ యూస్ చేసేవన్నీ యూరోప్ నుంచి వస్తాయండి. అండ్ మనకి ముంబైలో 2018 స్టార్ట్ అయింది. అండ్ వీ రీచ్డ్ అవర్ మైల్ స్టోన్ ఆఫ్ 25 stores in 2019. అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ బ్రాంచ్ ఇన్ దుబాయ్, కెనడా, and later Visakhapatnam. And coming to especially ours is the 55th store in entire Desert Tino place. And we are now enter into the Great Vijayawada. ఫ్రెండ్స్ విన్నారు కదా, బ్రదర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి స్టూడెంట్ కార్డ్ అండ్ ఆల్సో రాయల్ ఫ్యామిలీ కార్డ్, ఈ మెంబర్షిప్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఆ కార్డు తీసుకున్న మెంబర్ వస్తే వాళ్ళు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు దాని మీద, అదొకటి. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోయి వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ కొన్ని ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు తినాల్సినవి, అవన్నీ మేకింగ్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూసారు కదా ఐటమ్స్, జిగేల్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్యూర్ వెజ్. అండ్ మన కిచెన్లో కూడా మేకింగ్ చూసాం కదా, వీళ్ళు చాలా హైజీనిక్ ఫాలో అవుతున్నారు. సో చాలా బాగున్నాయి. నాకు ఎలా అనిపించింది చూస్తుంటే ఇవన్నీ? ఇవన్నీ అంటే మనం ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా డిఫరెంట్ ప్రాసెస్, మళ్ళీ ఐటమ్ మెటీరియల్ కూడా డిఫరెంట్, అంటే ఇంపోర్ట్ చేసుకున్నవి. అదే. సో దీని టేస్ట్ ఎలా ఉండిద్దా చూద్దామని అనిపించింది. ఇంకోటి ఓపెన్ కిచెన్, మీరు ఒకవేళ ఆర్డర్ ఇస్తే మీ కిచెన్ లో ఏమేమి జరుగుతుంది, ఎలా చేస్తాను మేకింగ్, అవన్నీ చూడొచ్చు. అండ్ క్విక్ గా అయితే ఒకసారి మనం ఐటమ్ నేమ్స్ అండ్ వీటి ప్రైజెస్ చెప్తా. మనకి ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇటాలియన్ మమ్మీ అంటారు. మామూలుగా ఈజిప్ట్ మమ్మీ తెలుసు మనకి, ఇటాలియన్ మమ్మీ పేరు వింతగా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 199. నెక్స్ట్ ఐటమ్ వచ్చి చిల్లీ చీజ్ గార్లిక్ బ్రెడ్, అండ్ మనకి 4 pieces వచ్చి 149. అండ్ ఇందులో మనకి 6 pieces వస్తాయి, అవి వచ్చి 219. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పిజ్జా, దీని పేరు షహీ పన్నీర్ పిజ్జా. ఇది వచ్చి రెగ్యులర్ 4 pieces వస్తాయి, ప్రైస్ వచ్చి 249. అండ్ ఇందులో మనకి మీడియం అండ్ లార్జ్ కూడా ఉంది. అండ్ మనకి మీడియం వచ్చి 6 pieces వస్తాయి, ప్రైస్ వచ్చి 479.
అండ్ మనకి లార్జ్ వచ్చి 8 పీసెస్ వస్తాయి. ప్రైస్ వచ్చి 629. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పిస్తాషియో, ఇది వచ్చి వెఫెల్, దీని ప్రైస్ వచ్చి 190 రూపీస్. అండ్ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి థిక్ షేక్, ఇది వచ్చి మనకి క్యాష్యూ రోజ్, దీని ప్రైస్ వచ్చి 249. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మిల్క్ షేక్, దీని పేరు వచ్చి వెరీ బెర్రీ, దీని ప్రైస్ వచ్చి 220 రూపీస్. మనకి నెక్స్ట్ ఇంకా స్కూప్స్ ఉన్నాయి. సో సమ్మర్ సీజన్ కదా, ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ స్కూప్స్ ట్రై చేయండి. స్కూప్స్ మనం చేపించింది వచ్చి ఇది వచ్చి మ్యాంగో స్కూప్, దీని ప్రైస్ వచ్చి 70 రూపీస్. అండ్ బ్లాక్ కరెంట్, దీని ప్రైస్ వచ్చి 70 రూపీస్. అండ్ ఇది వచ్చి రాజ్భోగ్ అంట, సో పేరు చాలా యూనిక్గా ఉంది, దీని ప్రైస్ వచ్చి 80 రూపీస్. ఫ్రెండ్స్ ఇవి వీటి నేమ్స్ అండ్ వీటి ప్రైజెస్. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేద్దాం, ఆకలి చేస్తుంది, పేర్లు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, అలా ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేయబోయే ఐటమ్ వచ్చి ఫస్ట్ ఇటాలియన్ మమ్మీ. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పిజ్జా మేకింగ్ చేస్తారు కదా డవ్, ఆ డవ్తోనే మనకి ఈ ఐటమ్ కూడా మేక్ చేస్తారు. అండ్ లోపల వచ్చి మనకి పనీర్ స్టఫింగ్. అండ్ ఇంకోటి వీళ్ళు మైదా కాదు వాడేది, ప్యూర్ వీట్, ఇటలీ నుంచి వచ్చిందంట. అండ్ మనకి వీట్ పేరు కూడా వచ్చి దళం వీట్. సో చాలా హైజీనిక్ అండ్ ఆల్సో క్వాలిటీ వాడుతున్నారు. రేషారు అండ్ నాకు తెలిసి కెచప్ కూడా ఏమవసరం లోపల స్టఫింగ్కి. బా ఏంటంటే లవ్ ఇట్ ఫస్ట్ బైట్, ఒక యూనిక్ టేస్ట్. అండ్ పైన జరిగిన స్ప్రింకిల్స్ తినేసాడు అప్పుడే తినేసాడు. సో పైన జరిగిన బాగుందా, స్పాంజీగా మెత్తగా అండ్ ఆల్సో స్పైసీ కూడా ఉంది, బాగుంది. అండ్ పైన జరిగిన స్ప్రింకిల్స్ కూడా చాలా బాగుంది టేస్ట్ దీనివల్ల. బా ఎవరు వస్తే మాత్రం కంపల్సరీ ఇటాలియన్ మమ్మీ ట్రై చేయండి. మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి చిల్లీ చీజ్ గార్లిక్ బ్రెడ్. దీనికి చిల్లీ చీజ్ గార్లిక్ బ్రెడ్ పేరు ఎందుకు పెట్టారో కొరకంగానే తెలిసిపోయింది. సో కంప్లీట్ చీజీ ఫ్లేవర్, కరకరలాడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది బయట నుంచి కానీ ఎక్కడ తయారు, వీళ్ళ ఓన్ మేకింగ్, ఇది ఇక్కడే తయారు చేస్తారు, మనం కళ్ళ ముందే తయారు చేసి మనకి బేక్ చేసి ఇస్తారు. చాలా బాగుంది టేస్ట్ ఇది. అంటే ప్రతిదీ ట్రై చేయమని చెప్తున్నాము, ఎందుకంటే నేను చెప్పాను కాదు, ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేస్తే మీకు టేస్ట్ తెలిసింది ఎలా ఉంటుందో, అంత బాగుంది టేస్ట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పిజ్జా, స్టార్టర్లు అయిపోయినాయి. షాహీ పన్నీర్ పిజ్జా, టాపింగ్స్ అండ్ ఇవి చూసి చికెన్ పిజ్జా అనుకుంటారు, కాదు, పన్నీర్, క్యాప్సికమ్, టొమాటో, పైన చీజ్ ఓవర్లోడ్ గట్టిగా వేసారు, అదిరిపోయింది. పట్టుకోరా. తీగ ఉంది అండ్ ఆల్సో బయట తినే పిజ్జాల ఫ్లేవర్ కాకుండా ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ముఖ్యంగా ఆ బేస్ ఫ్రెష్నెస్ తెలుస్తుంది, ఆ బేస్ వీళ్ళు ఓన్ మేడ్ ఇక్కడే మన ముందే బేక్ చేసి. నార్మల్గా ఏంటంటే చాలామంది బయట బేస్ని ఆల్రెడీ మేక్ చేసుకొని కస్టమర్స్ వచ్చాక ఆర్డర్ చేసిన తర్వాత పైన టాపింగ్ చేసి ఓవెన్లో వేడి చేసి ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం బేస్ మన ముందే మేక్ చేస్తారు అండ్ ఆల్సో పైన టాపింగ్స్ కూడా మన కళ్ళ ముందు చేసి ఫుల్గా బేక్ చేసిన తర్వాత మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ టేస్ట్కి ఫ్రెష్నెస్ తెలుస్తుంది పైన టాపింగ్స్. కానీ చాలా బాగుంది. నాన్ వెజ్కి ఏమో తీసుకోదా, మామూలుగా ఎడ్జెస్ చాలా హార్డ్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది, అది జ్యూసీగా తీగా అండ్ చీజీ ఫ్లేవర్, పన్నీర్ ఫ్లేవర్ కూడా బా. ఇప్పటిదాకా తిన్న ఐటమ్స్ అయితే అదిరిపోయిన టేస్ట్, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనం వెఫెల్, దీని పేరు వచ్చి పిస్తాషియో వెఫెల్. బా చూస్తాను కదా. అండ్ ఇంకోటి ఇది బయట ఎక్కడ దొరకదు, మీరు కావాలంటే చెక్ చేయండి, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా డెజర్ట్ డిన్నర్లో మాత్రమే ఈ ఐటెం దొరికిద్ది. ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా. ఆ వెఫెల్ మందం కూడా చాలా బాగుంది, అంటే స్పాంజీగా అదిరిపోయింది. ఎలా అనిపించింది వెఫెల్? కుక్కేసాడు మొత్తం, నేను చెప్తా, చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా నచ్చింది నాకు, నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది కస్టమర్స్ వచ్చారు, వీళ్ళు కస్టమర్కి తగ్గట్టు కస్టమైజేషన్ చేసిస్తున్నారు. ప్రతి ఐటమ్ మనకి ఎలా కావాలో అలా చేసిస్తున్నారు, అదొక మంచి విషయం.
టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా టాపింగ్స్ మనం కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు, అంత బాగుంది. అండ్ లోపల సాస్ కానీ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది, పిస్తా సాస్ కానీ. పైన ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు వెఫల్స్లో, అదొకటి చాలా బాగున్నాయి. మనకి ఏంటంటే ఇక్కడికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కావాల్సినవి నచ్చింది తినొచ్చు, అదొకటి బా. మరి నేను తిన్నాం కదా, కంపల్సరీ ఏదో తాగాలి, థమ్సప్లు ఇవేం కాదు. ఇక్కడికి వస్తే థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ కంపల్సరీ తాగాల్సిందే. విన్నా కదా, నేను మిల్క్ షేక్ తాగు, నేను థిక్ షేక్ దీన్ని తాగుతారో తింటారో కూడా తెలీదు, తినాలి. థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ అంటే నాకు గుర్తొచ్చింది, వీళ్ళ దగ్గర ప్రీమియం ఉంటాయి అండ్ సిగ్నేచర్ ఉంటాయి. ప్రీమియం వచ్చేసరికి మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు పేపర్ కప్లో, ఇది ఒక మంచి విషయం, చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం సిగ్నేచర్లో మనకి మీడియం, లార్జ్ రెండు ఉంటాయి. అండ్ మనకి ఒక స్విగ్గీ అండ్ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే కనుక వీటిలోనే వస్తాయి, ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి మిల్క్ షేక్స్ వచ్చి గ్లాస్ బాటిల్, సో ఇక్కడికి వచ్చి తాగాలనుకుంటే గ్లాస్ బాటిల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ స్విగ్గీ అండ్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే కనుక మీకు ఇలాగే వస్తుంది సేమ్. సో వీళ్ళు గ్లాస్ బాటిల్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి క్యాష్యూ రోజ్ థిక్ షేక్ ట్రై చేద్దాం. మనోడు వచ్చి వెరీ బెర్రీ మిల్క్ షేక్ ట్రై చేస్తాడు. బా అలా ఉందంటే క్రీమీ కేక్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా తాగే కాకుండా ఒక యూనిక్కి అడిగాము ఇక్కడ, కానీ వీళ్ళు మాత్రం నిజంగా యూనిక్ ఫ్లేవర్లు యాడ్ చేసి ఇచ్చారు. సో ఏంటంటే నార్మల్గా మనం థిక్ షేక్ అనగానే బయట స్కూప్స్ యాడ్ చేసి, మిల్క్ యాడ్ చేసి, ఐస్ క్యూబ్స్ వేసి, ఫ్లేవర్స్ వేసి ఇవన్నీ బ్లెండ్ చేసి ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం థిక్ షేక్స్ ప్రీమియం అండ్ సిగ్నేచర్ రెండు వితౌట్ ఐస్ క్రీమ్తో చేసిస్తున్నారు. కానీ వితౌట్ ఐస్ క్రీమ్తో చేయకపోయినా చూసారు ఎలా ఉందో, అసలు సాఫ్టీగా అండ్ క్రీమీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ డెసర్టిన్లో మాత్రం వితౌట్ ఐస్ క్రీమ్ మనకి థిక్ షేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మేము మిల్క్ షేక్స్లో ప్రీమియం యూనిక్గా ఉంది కావాలని అడిగితే వీళ్ళు వెరీ బెర్రీ ఇచ్చారు. ఈ మిల్క్ షేక్స్లో యూనిక్నెస్ ఏంటంటే వితౌట్ ఐస్ క్రీమ్ ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు మిల్క్ షేక్. సో మిగతాట్లో ఐస్ క్రీమ్ కలిసింది, కానీ దీంట్లో ఒక్కదాంట్లో మాత్రం వెరీ బెర్రీ పేరు, దీంట్లో ఒక్కదాంట్లో మాత్రం మనకి ఐస్ క్రీమ్ యాడ్ అవుతుంది, ప్యూర్ మిల్క్ అండ్ ఆల్సో మనకి వెరీ బెర్రీ ఫ్లేవర్ యాడ్ అవుద్ది. సో ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ రెండు ట్రై చేయండి, మీరు మాత్రం ఫ్యాన్స్ అయిపోతారు, మళ్ళీ రిపీట్ అవుతారు, ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పి తీసుకొస్తారు ఇక్కడికి, అంత బాగున్నాయి ఫ్లేవర్స్ ఇవి. కంపల్సరీ మిల్క్ షేక్ అండ్ థిక్ షేక్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సింది స్కూప్స్ కూడా. స్కూప్స్ వచ్చి మ్యాంగో స్కూప్, అండ్ వీళ్ళ దగ్గర 365 days అవైలబుల్గా ఉంటుంది మ్యాంగో స్కూప్. వచ్చే సమ్మర్ సీజన్ కదా, వచ్చేసింది సమ్మర్ సీజన్, సో కంపల్సరీ వచ్చి విజిట్ చేసి ఇవి ట్రై చేయండి. బ్లాక్ కరెంట్ అండ్ మనకి రాజ్ భోగ్. అండ్ ఇప్పుడు మనం ట్రై చేయకపోతే వచ్చి ఆ మ్యాంగో స్కూప్ చూసారు కదా, ఓన్లీ స్కూపే కాదు పైన మ్యాంగో టాపింగ్స్ కూడా యాడ్ చేశారు. ఇదిగోండి మ్యాంగో పీసెస్, చూసారు కదా మ్యాంగో పల్ప్ ఉంది ఇందులో. సో టేస్ట్ చేద్దాం. బా బయట తినే మ్యాంగోస్కి అండ్ ఈ మ్యాంగోకి చాలా డిఫరెన్స్, చాలా అంటే చాలా. వస్తే మాత్రం దీనికి నిజంగా ఫ్యాన్స్ అయిపోతారు. ఓన్లీ సమ్మర్ సీజన్లో కాదు, వీళ్ళ దగ్గర డెసర్టీలో 365 days అవైలబుల్గా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బ్లాక్ కరెంట్. సో నార్మల్గా బ్లాక్ కరెంట్ అనేది చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. అండ్ ఇది వచ్చి మనకి బ్లాక్ కరెంట్ స్కూప్. బా స్వీట్ డిష్, చాలా తీగా ఉంది అండ్ ఆల్సో ఫ్లేవర్ కూడా అదిరిపోయింది ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి మనం స్టార్టింగ్ నుంచి దీన్ని రాజ్భోగ్ అనుకుంటున్నాం, కాదు ఇది వచ్చి మనకి రజ్వాడి కుల్ఫీ అంట, గుజరాతీ స్పెషల్ ఐటమ్ ఇది. ఈ ఐస్ క్రీమ్ తింటే, ఈ స్కూప్ తింటే లైక్ కుల్ఫీ ఫ్లేవర్ తగిలిద్ది. అండ్ ఇందులో మనకి చాక్లెట్ స్టిక్ అండ్ చాకో సాస్ ఉంది అండ్ చాకో చిప్స్ కూడా యాడ్ అవుతుంది. సో టేస్ట్ చేద్దాం ఒకసారి. బా బాసంది కుల్ఫీ తిన్న ఫ్లేవర్, ఐస్ క్రీమ్ తిన్నట్లేదు, అవి తిన్నట్టు ఉంది కుల్ఫీ ఫ్లేవర్. నిజంగా ఎగ్జాక్ట్గా ఆ ఫ్లేవర్ తగులుతుంది. బా చాలా బాగుంది, కంపల్సరీ వచ్చినప్పుడు ట్రై చేయండి ఈ మూడు. అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతిదీ తిని మీకు చెప్పాను కదా టేస్ట్ ఎలా ఉందో. నాకైతే అసలు అదిరిపోయిన టేస్ట్లు చాలా బాగున్నాయి. ఏంటంటే ఎప్పుడు బయట తినేవి కాకుండా ఈ డెజర్ట్ డిన్నర్లో నాకైతే ఒక యూనిక్ ఫ్లేవర్ తగిలిని, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టేస్ట్. నేను చెప్పాను కాదు, ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసి టేస్ట్ చేయండి,
మీరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు అంత బాగున్నాయని. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అండ్ వచ్చేది కూడా సమ్మర్ సీజన్, వచ్చేసింది సమ్మర్ సీజన్. సో ఎండలు అయితే వాసిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి మాత్రం కంపల్సరీ థిక్ షేక్స్ అండ్ మిల్క్ షేక్స్ ట్రై చేయండి. అండ్ మనకి మిల్క్ షేక్స్లో కూడా థిక్ షేక్స్లో కూడా మ్యాంగో ఫ్లేవర్లు ఉన్నాయి. అండ్ ఇంకోటి సీజనల్ ఫుడ్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ, మ్యాంగో, సీతాఫల అండ్ ఆల్సో స్ట్రాబెరీ కానీ ఇవన్నీ. సో ఓన్లీ సీజన్ అప్పుడే కాకుండా ఈ డెజర్ట్ ఇన్లో మనకి 365 days అవైలబుల్గా ఉంటాయి. వచ్చి చక్కగా కూర్చొని టేస్ట్ చేయండి. ఏంటంటే చక్కగా యాంబియన్స్ బాగుంది, అండ్ ఆల్సో సిట్టింగ్ బాగుంది, పార్టీ హాల్ ఉంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు చిల్ అవడానికి ఈ సమ్మర్ సీజన్లో బెస్ట్ ప్లేస్. ఈ ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత మీరు సమ్మర్ కానీ రైనీ సీజన్ అని వింటర్ సీజన్ అని చూడరు, ఇటువైపు వస్తే మాత్రం కంపల్సరీ వచ్చి టేస్ట్ చేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా హైజీనిక్గా ఫాలో అయ్యారు. అండ్ టేస్ట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, చాలా బాగుంది టేస్ట్ విత్ రీజనబుల్ ప్రైస్. అది వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్స్ కానీ, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, వీళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. అండ్ స్విగ్గీ అండ్ జొమాటో కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు అక్కడి నుంచి ఆర్డర్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే చక్కగా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసి తినేసి వెళ్ళండి. అది దిస్ కలర్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.